హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లో మీ లక్ష్మి. ఈ రోజు కూడా మీషో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. నాకు చాలా మంది కమెంట్ అయితే చేస్తున్నారు, అక్క వెడ్డింగ్ కలెక్షన్ అయితే చూపించండి అని చెప్పేసి. ఈ రోజు నేను వెడ్డింగ్ కలెక్షన్ తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మంచి సెట్స్ అయితే తీసుకొచ్చాను. చాలా తక్కువ బడ్జెట్ లో మనం అందరం కూడా ఈజీగా తీసుకునే ఒక 2 సెట్స్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అసలు నేను ఏమేమి తీసుకున్నాను, దీని కాస్ట్ ఎంత ఉంది, అలాగే దీన్ని మనం తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరైతే వీడియోని లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఈ సెట్ వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో అయితే చేశాను అనమాట. ఇది వచ్చేసి మనకి 3 పీసెస్ సెట్ అనమాట. ఒకటి లాంగ్ హారం, ఒకటి షార్ట్ హారం, అలాగే ఒకటి వచ్చేసి జుమ్కీస్ అనమాట. దాని గురించి నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరైతే చూసేయండి. ఇప్పుడైతే ఈ వెడ్డింగ్ కలెక్షన్ అయితే చూసేద్దాం. ముందుగా అయితే మీకు అన్బాక్సింగ్ చేసి అయితే చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఒక సెట్ ని అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు మనకి ప్యాకింగ్ వచ్చేసి చాలా సింపుల్ గా ఇస్తున్నారు. మన చిన్న చిన్న జుమ్కీస్ కే మనకి చిన్న బాక్స్ లో పెట్టి అయితే ఇస్తున్నారు. కానీ ఇలాంటి జ్యువెలరీ ఐటమ్స్ మాత్రం మనకి మనకి ఇలా పెట్టెలోనే ఇస్తున్నారు. అదొకటే నాకు మైనస్ కింద అనిపిస్తుంది. దీనికి కూడా మంచి బాక్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అయితే మీకు ఇప్పుడు సెట్ ని అయితే చూపించేస్తాను. మనకి సెట్ వచ్చేసి మనకి ఇందులో ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. మీకు ఇవి అయితే తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి చాలా సింపుల్ గా ఉందన్నమాట. మనకి పింక్ అండ్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఇది వచ్చేసి స్టోన్, మనకి ప్లాస్టిక్ స్టోన్ అయితే కాదు, బిగ్ కలర్ మనకి పింక్ కలర్ స్టోన్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి చిన్న ఫ్లవర్ అయితే ఇచ్చారనమాట. ఆ ఫ్లవర్ కి మనకి చుట్టూ వచ్చేసి వైట్ స్టోన్స్, మిడిల్ వచ్చేసి గ్రీన్ స్టోన్స్, ఇలా గోల్డ్ కలర్ లో అయితే మనకి గుత్త పూసల్లాగా అయితే ఇచ్చారనమాట. మొత్తం అంతా మనకి గోల్డ్ లోనే ఇచ్చారు. మొత్తం మనకి ఓవరాల్ సెట్ వచ్చేసి మనకి ఇలా ఉందన్నమాట. ఇందులో మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. చూడండి, చాలా క్యూట్ గా ఉన్నాయి. పింక్ కలర్ స్టోన్ లో పెద్ద స్టోన్ వచ్చేసి మనకి ఇలా పైన అయితే ఇచ్చేసారు. కింద వచ్చేసి నేను ఫ్లవర్ డిజైన్ అయితే చూపించాను కదా, చుట్టూ వైట్ స్టోన్స్, అలాగే మిడిల్ లో వచ్చేసి గ్రీన్ స్టోన్స్, కింద వచ్చేసి మువ్వలు అనమాట. ఇలాగా మనకి ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చేసారు. నిజంగా చాలా బాగున్నాయి, చాలా సింపుల్ గా అనిపిస్తున్నాయి. ఇది మన పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. పిల్లలకైతే చాలా బాగుంటుంది. పిల్లలకి లెహంగా వేసినప్పుడు ఈ సెట్ పెడితే చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. దీన్ని వచ్చేసి మీకు ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపించేస్తాను క్లియర్ గా. ఈ సెట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను అన్నాను కదా. ఈ సెట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మనకి రియల్ స్టోన్స్ లో సెట్ అనేది చాలా బాగా ఇచ్చారు. ఇంత తక్కువ కాస్ట్ లో ఇంత మంచి సెట్ వస్తుంటే ఎందుకు వదులుకుంటాను చెప్పండి. ఈ సెట్ అయితే నేను ఒకసారి పెట్టుకున్నాను, చూసారు కదా, చాలా సింపుల్ గా లుకింగ్ గార్జియస్ గా ఉంది కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. దీని రేటింగ్ వచ్చేసి 5 to 5 రేటింగ్ అయితే ఇచ్చేస్తాను. దీన్ని మీషోలో నేను 230 రూపీస్ కి అయితే తీసుకున్నాను. దీని కోడ్ ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ లో నేను బ్రైడల్ సెట్ అయితే తీసుకున్నాను. ఇందులో మనకి 5 పీసెస్ సెట్ అయితే వచ్చింది. ఏమొచ్చింది ఏంటి అనేది మీకు అన్బాక్సింగ్ చేసి అయితే చూపించేస్తాను. అందరూ ఎక్కువగా మనకి వెడ్డింగ్ కలెక్షన్ జ్యువెలరీ చూపించండి అక్క అని చెప్పేసి నాకైతే కమెంట్ అయితే చేస్తున్నారు. మనకు వచ్చేసి ఇది మాత్రం మనకి బాక్స్ ఐటమ్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్ లో ఏమున్నాయి అన్నది మీకైతే చూపించేస్తాను. దీన్ని మీకు నేను బ్యాక్ కెమెరా నుంచి అయితే చూపిస్తాను. తర్వాత వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు ఇందులో మనకి ఏమున్నాయి అన్నది మీకు బ్యాక్ కెమెరా నుంచి అయితే చూపించేస్తాను రండి. మీకు ఫ్రంట్ కెమెరా నుంచి చూపిస్తే మీకు ఐటమ్స్ అన్ని సరిగ్గా కనపడవని చెప్పేసి నేను బ్యాక్ కెమెరా నుంచి అయితే చూపిస్తున్నాను. మీకు నెక్స్ట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇలా వచ్చేసి ఇది మనకి 5 పీసెస్ సెట్ కదా, మనకి బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అయితే మనం ఇందులో ఏమేమి వచ్చాయన్నది మీకు ఒక్కొక్కటిగా అయితే తీసి చూపిస్తాను. ఇది వచ్చేసి చోకర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి లాంగ్ హారం, అలాగే జుమ్కీస్ వచ్చాయి. పాపిడి బిల్లా అంటాం కదా, అదొకటి. అలాగే ఇందులో మనకి వడ్లానం, ఇది మనకి 5 పీసెస్ సెట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మీకు లాంగ్ హారం అయితే చూపిస్తాను. ఇది మనకు వచ్చేసి కంప్లీట్ బ్రైడల్ సెట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే లాంగ్ హారంలో మనకి మిడిల్ లో వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు. అలాగే దాని చుట్టూ మనకి వైట్ కలర్ స్టోన్ ఇచ్చేసారు. దాని చుట్టూ మెరూన్ కలర్ లో ఇలా కొందమ్స్ అయితే ఇచ్చేసారు. ఇది ఒక ఫ్లవర్ డిజైన్ లాగా. ఒరిజినల్ బీడ్స్ అన్నమాట, అంటే ఒరిజినల్ స్టోన్స్. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, అవి వచ్చేసి మనకి ప్లాస్టిక్ స్టోన్స్ అయితే ఇచ్చారు.
మనకి సెట్ వచ్చేసి మొత్తం ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఫ్లవర్ డిజైన్, అలాగే మనకి ఫినిషింగ్ వచ్చేసి వైట్ బీడ్స్ తో అయితే ఇచ్చారనమాట. కొంచెం పెద్దవి వైట్ బీడ్స్ తో అయితే ఫినిషింగ్ అయితే ఇలా ఇచ్చారు. మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్, వైట్ కలర్ కాంబినేషన్ లో స్టోన్ అనేవి మనకి కంప్లీట్ గా మొత్తం ఈ లాంగ్ హారం అంతా అయితే ఇచ్చేసారనమాట. అలాగే మనకి నెక్స్ట్ ఇందులో వచ్చేసి చాకర్ ఇచ్చారు. చాకర్ ని కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. చాకర్ ని చూసుకుంటే మనకి లాంగ్ హారం ఇచ్చారు కదా, సేమ్ అదే డిజైన్ లో మనకి చాకర్ అనేది ఇచ్చేసారు. మనకి ఈ సెట్ కలర్ వచ్చేసి గోల్డ్ లాగా అయితే కనిపిస్తలేదు, కొంచెం రెడ్డిష్ లో అయితే మనకి ఈ సెట్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో వచ్చింది వడ్డానం అన్నమాట. ఇది కూడా సేమ్ డిజైన్ లో అనేది ఇచ్చారు. మనకి సెట్ మొత్తం ఒకే డిజైన్ అనేది క్యారీ చేశారనమాట. కింద ఫినిషింగ్ వచ్చేసి వైట్ బీడ్స్ తో ఇచ్చారు. లాస్ట్ లో ఈ సెట్ అనేది మీకు పెట్టుకుని అయితే చూపిస్తాను. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకి జుమ్కీస్ అయితే ఇచ్చారనమాట. ఈ జుమ్కీస్ చూసుకుంటే పైన దిద్దు అనేది కొంచెం పెద్దగా ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి మనకి పాపిడి బిల్ల ఇచ్చారనమాట. ఇదైతే మనకి లాకెట్ వచ్చేసి చాలా పెద్దగా ఇచ్చేసారు. అంటే చూడడానికి అంత లుక్ గా అయితే అనిపించట్లేదు. మనకి బ్యాక్ సైడ్ చైన్ వచ్చేసి చాలా వీక్ గా ఇచ్చారనమాట. మనకి ఎక్కువగా తెగిపోయేలాగా అనిపించింది. మొత్తం ఈ బ్రైడల్ సెట్ లో మనకు వచ్చిన ఐటమ్స్ అయితే ఇవే. చూసారు కదా, మీకు బ్యాక్ కెమెరా నుంచి మొత్తం చూపించేసాను కదా. వీటిని అయితే ఒకసారి వేసుకుని అయితే మీకు ఎలా ఉంది ఏంటనేది చూపించేస్తాను. ఒకటి వేసుకుంటేనే చాలా గ్రాండ్ గా ఉంది. అలాగే ఇప్పుడు నేను చాకర్ ని కూడా వేసుకుని అయితే చూపిస్తాను. ఇన్ని అయితే నేను ఎప్పుడు పెట్టుకోలేదు. సెట్ ని మీకు పెట్టుకుని చూపించాలి కాబట్టి నేను పెట్టుకుని అయితే చూపిస్తున్నాను. చాకర్ ని కూడా పెట్టేసుకున్నాను. చాలా గ్రాండ్ గా ఉంది కదా లుక్. అలాగే ఇయర్ రింగ్స్, వడ్లానం కూడా పెట్టేసుకుని మీకు ఫైనల్ లుక్ అయితే చూపించేస్తాను. మొత్తం ఈ సెట్ అంతా పెట్టుకున్న తర్వాత నా లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే చాలా హెవీగా అనిపించింది. మనం ఈ బ్రైడల్ సెట్ అనేది వేసుకుంటే బాగానే ఉంది, కానీ క్వాలిటీ అంతగా బాగాలేదు. అలాగే వడ్డానం పెట్టుకున్నాను కదా, పెట్టుకునేటప్పుడే చైన్ అనేది తెగిపోయింది. నేను ఈ సెట్ వచ్చేసి 650 రూపీస్ కి అయితే తీసుకున్నాను. దీని రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 10 to 6 రేటింగ్ అయితే ఇచ్చేస్తాను. కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మనం మంచి సెట్ తీసుకుంటే మనం చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి సెట్స్ అనేవి నేనైతే వేస్ట్ అని చెప్తాను. మనకి మీషోలోనే CZ లో మంచి జ్యువెలరీ అనేది ఉంది. త్వరలో వాటిని కూడా తీసుకుని మీకు రివ్యూ అనేది చూపిస్తాను. మీకు వడ్డానం పెట్టుకోగానే తెగిపోయిందని చెప్పాను కదా, అది ఇదే. అది కూడా మీకు చూపించాలని అనుకున్నాను. మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా, ఈ సెట్ వచ్చేసి నిజంగా చాలా చాలా బాగుంది. ఇదైతే మీరు తప్పకుండా తీసుకోవాలంటే తీసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్